తారీఖు తర్వాత మన ఆడబిడ్డలకి మన ఇంటికి గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకే వస్తుంది. ఆరోగ్యశ్రీ గురించి చెప్పినాం. 10 లక్షల రూపాయలు మన పేద ప్రజలు పెద్దలు ఏదైనా పెద్ద జబ్బు వస్తే పెద్ద ఆసుపత్రిలో ప్రైవేట్ ఆసుపత్రిలో కూడా 10 లక్షల రూపాయల ఉచిత వైద్యం అందించే ఏర్పాటు ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేపట్టింది. మన పాలమూరు గౌరవాన్ని పెంచే విధంగా ఇచ్చిన మాటకు కట్టుబడి అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా ఒక్కొక్కటిగా అమలు చేస్తా ఉన్నారు మన ముఖ్యమంత్రి గారు. ముఖ్యమైన అంశం ఏంటంటే కేసీఆర్ 10 సంవత్సరాలలో డబల్ బెడ్రూమ్లు కట్టిస్తా అని చెప్పి మొత్తం 10 సంవత్సరాలు కాలయాపన చేసి మీతో ఓట్లు ఇచ్చుకొని ఈ రోజు కేవలం మహబూబ్ నగర్ నియోజకవర్గంలో 1800 డబల్ బెడ్రూమ్ మాత్రమే కట్టి ఎవరికి అలాట్ చేయకుండా ఏదో అందుకే గతంలో ఇందిరమ్మ ఇండ్లను కట్టించిన ఘనత కాంగ్రెస్ పార్టీది. ఈ రాష్ట్రంలో తెలంగాణలో 25 లక్షల ఇందిరమ్మ ఇండ్లు కట్టించిన చరిత్ర. ఈ ఎనుగొండలో కూడా ఎన్నో ఇందిరమ్మ ఇండ్లు కట్టించినాం. అవి సజీవంగా మన ముందు కనబడతా ఉన్నాయి. అందుకే అధికారంలోకి వచ్చినాక ఈ రోజు ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తాము, ఆడబిడ్డల పేరు మీద 5 లక్షల రూపాయలు అకౌంట్ లో వేస్తే వాళ్లకు నచ్చినట్టు కట్టుకోవచ్చు అని చెప్పినాము. మార్చి నెలలో భద్రాచలం శ్రీరాముని సాక్షిగా సీతమ్మ సాక్షిగా ఆ స్కీమ్ లాంచ్ అయింది. లాంచ్ అయిన 15 రోజులకే ఎలక్షన్లు వచ్చి ఎలక్షన్ కోడ్ తోటి మే 13వ తారీఖు దాకా అది ఆగిపోయింది. మే 13 తర్వాత మనకు మన ప్రాంతంలో కూడా సంవత్సరానికి 4000 ఇందిరమ్మ ఇండ్లు మన ఆడబిడ్డల అకౌంట్ లో 5 లక్షల రూపాయలు పడతాయి. 5 సంవత్సరాలకి 20,000 ఇండ్లను ఎట్టి పరిస్థితుల్లో మన మహబూబ్ నగర్ పట్టణంలో 5 లక్షల రూపాయల అకౌంట్ లో వేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. దీనికి కావలసిన హట్కో నుంచి 100 కోట్ల రూపాయల లోన్ కూడా శాంక్షన్ అయ్యి అది కూడా రెడీగా మన కోసము ఎదురు చూస్తూ ఉంది. మన ఆడబిడ్డల సంఘాల్లో ఉన్న వాళ్ళకి ఈ రోజు రుణ పరిమితి 20 లక్షల వరకు ఉంటే మొన్ననే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాటిని 50 లక్షల వరకు ఒక్కొక్క సంఘం తీసుకునే విధంగా ఈ రోజు బ్యాంకులతో మాట్లాడి ఒప్పించి రాబోయే రోజుల్లో మీ సంఘాలకు 50 లక్షల వరకు రుణం ఇచ్చే ఏర్పాటు మన గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తా ఉన్నారు. ఉద్యోగాల విషయంలో 10 సంవత్సరాలు కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాల సంఖ్య 30,000 దాటలే. 3 నెలల్లో మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఉద్యోగాలు 32,000 బాజాప్తా పిలిచి లాల్ బహదూర్ స్టేడియంలో మన పిల్లలకు నియామక పత్రం అందజేసిండు. పాలమూరు అంటేనే నిజాయితీ, పాలమూరు అంటేనే కష్టించి పనిచేసే మనస్తత్వం, పాలమూరు అంటేనే మాటకు కట్టుబడే వ్యక్తిత్వం. అటువంటి పాలమూరు మట్టిలో పుట్టిన మన ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాటకు కట్టుబడి రైతు బంధునిచ్చిండు. నిన్న మొన్న మిగతా రైతు బంధు కూడా డబ్బులు రైతుల అకౌంట్ లో పడతా ఉన్నాయి. రైతు రుణమాఫీ జెండా పండుగ లోపల ఆగస్టు 15 లోపల రైతు రుణమాఫీ 2 లక్షలు చేస్తారని చెప్పి యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా ప్రకటించిండు. ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అందుకే మా ఆడబిడ్డలకు అక్క చెల్లెళ్లకు అన్నదమ్ములకు ఒకటే మాట చెప్తా ఉన్నా, ఇప్పుడిప్పుడే మేము అధికారంలోకి వచ్చినాం. 5 సంవత్సరాలు కాదు కదా, 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటది. మీకు అందవలసిన న్యాయంగా దక్కవలసిన ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని మా ఎనుగొండలోని కాంగ్రెస్ నాయకులందరూ మీ ఇండ్ల దగ్గరకు వచ్చి మీ దగ్గర రాపించుకొని వచ్చి అధికారులకు ఇస్తే మేము అది తీసుకుపోయి ముఖ్యమంత్రి గారి ద్వారా అవన్నీ కూడా శాంక్షన్ చేసి మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాం. పెన్షన్లు ఎక్కిచ్చేది ఉంది, చాలా మంది పెన్షన్లు లేవు. రేషన్ కార్డు ఇచ్చేది ఉంది, 10 సంవత్సరాలుగా కేసీఆర్ రేషన్ కార్డు ఇయ్యలే. అవన్నీ కూడా కావాలంటే మీరందరూ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద మరొక్కసారి ఓటు వేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ సమన్వయంగా వేడుకుంటా ఉన్నాం. మధ్యలో సందట్లో సడేమియలాగా ఈ బీజేపీ వాళ్ళ లల్లి వాళ్ళు ఇచ్చింది ఏం లేదు. మోడీ గారు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు, కానీ 10 సంవత్సరాలలో పాలమూరుకు దక్కింది లేదు. మా ఆడబిడ్డల
ఇంట్లోకి వచ్చింది లేదు, మా అన్న తమ్ముల జేబులో రూపాయి వచ్చింది లేదు, కానీ మళ్ళీ ఒకసారి మాకు అధికారం ఇయ్యి అని చెప్తా ఉన్నారు. 10 సంవత్సరాలు మీరు వెలగబెట్టింది ఏం లేదు, 10 సంవత్సరాలు మాకు ఇచ్చింది ఏం లేదు, మళ్ళా మీకు ఓటు అడిగి హక్కే లేదు అని చెప్పి ఈ రోజు మనం వాళ్ళని గట్టిగా ప్రశ్నించాలి. వాళ్ళు ఏం చేసిరయ్యా ఘనకార్యం బీజేపీ అంటే 400 రూపాయలు ఉన్న సిలిండర్ ధర ఈ రోజు 1100 రూపాయలు చేసిర్రు. వాటి మీద పన్నేసి ఆ డబ్బులన్నీ కూడబెట్టుకొని అంబానీ అదానీలకు బ్యాంకు లోన్ల ద్వారా లక్షల కోట్ల రూపాయలు దోచిపెట్టిరు తప్ప మా ఆడబిడ్డలకు లోన్ ఇచ్చే అవకాశం ఉన్నా దాన్ని పక్కన పెట్టిండ్రు. కాంగ్రెస్ ఉన్నప్పుడు 50 రూపాయలకి పెట్రోల్ ఉండే, 54 రూపాయలకి డీజిల్ ఉండే. కానీ ఈ రోజు ఇక్కడ కేసీఆర్ పాలన, అక్కడ మోడీ పాలనలో అది 100 రూపాయలు 110 రూపాయలు అయ్యి మన నిత్యావసర వస్తువుల ధరలన్నీ కూడా పెరగడానికి ఈ పెట్రోల్ ధరలే కారణమైనవి. హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్ సరుకు రావాలన్నా, కిరాణం రావాలన్నా, మహబూబ్ నగర్ నుంచి కూరగాయలు పాలు హైదరాబాద్ పోవాలన్నా మనం తీసుకుపోవాల్సింది మోటార్ బండ్ల మీదనే. దానికి పెట్రోల్ అవసరం అవుతుంది. గతంలో 1000 రూపాయలు ఖర్చు ఉంటే ఈ ఖర్చు పెట్రోల్ ఖర్చు 3000 రూపాయలు అయింది. ఆ 2000 రూపాయలు ఎవరి మీద వేసిరంటే మన నిత్యావసర వస్తువుల మీద వేస్తే అది మనకు భారంగా పరిణమించింది. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు 50 రూపాయలకే ఇచ్చేది, 30-40 రూపాయల దాకా కాంగ్రెస్ ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చింది. కాబట్టి ఆ 50 రూపాయలకు పెట్రోల్ డీజిల్ వచ్చింది. మళ్ళీ మన ప్రభుత్వం కేంద్రంలో వస్తుంది, ఖచ్చితంగా పెట్రోల్ ధరలు గణనీయంగా తగ్గించి నిత్యావసర వస్తువులను నేల మీదకి తీసుకొచ్చి మా ఆడబిడ్డలకు ఉపశమనం కలిగించే బాధ్యత మా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాం. ఆఖరికి ప్రశాంతంగా పాలమూరు ఉంది. ఈ రోజు ఎటువంటి కొట్లాటలు లేవు, ఎవరి మీద కేసులు లేవు, పోలీసు నిర్బంధాలు లేవు, ఒకరి ప్లాట్ మీద ఒకరు గుంజుకునేది లేదు, కబ్జా చేసేది లేదు. కేవలం ఇది కాంగ్రెస్ పాలనలే సాధ్యమైతుంది. ప్రశాంతంగా ఉన్న పాలమూరులో ఈ రోజు బీజేపీని గెలిపిస్తే మళ్ళీ కొట్లాటలు, మళ్ళీ చిచ్చులు, హిందూ ముస్లింల మధ్య గొడవలు, ఈ పిల్లలు పోయి వాళ్ళని కొట్టడం, వాళ్ళు పోయి వీళ్ళని కొట్టడం, మొత్తం పాలమూరు ప్రశాంతతకు భంగం వాటిల్లుతుంది. ఇప్పుడిప్పుడే మనం తేరుకుంటా ఉన్నాం, ఇప్పుడిప్పుడే సంక్షేమ పథకాలు వస్తా ఉన్నాయి, ఇప్పుడిప్పుడే మనం నిలదొక్కుంటా ఉన్నాం, మన పిల్లలకు నౌకర్లు వస్తా ఉన్నాయి. మన ముఖ్యమంత్రి గారు ఈ 4 నెలల్లో మన పార్లమెంటు మహబూబ్ నగర్ పార్లమెంటుకు 10,000 కోట్ల రూపాయల అభివృద్ధి పథకాలు, అభివృద్ధి ప్రాజెక్టులు శంకుస్థాపనలు చేసిండు. మీలో ఒకరిద్దరు అడుగుతారు, ప్రాజెక్టులు కడితే, ప్రాజెక్టులు శంకుస్థాపన చేస్తే మాకేమొస్తుంది అని. అయ్యా, ఇంజనీరింగ్ కాలేజ్ శాంక్షన్ చేసినాం, కొసగిలా, కొడంగల్లా, మహబూబ్ నగర్లా, షాద్ నగర్లా మెడికల్ కాలేజు, మెడికల్ హాస్పిటల్ ఇస్తున్నాం. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం 268 కోట్లు మహబూబ్ నగర్ పట్టణానికి ఇస్తున్నాం. వీటన్నిటి వల్ల మనకు లాభం జరుగుతుంది. మన కాలేజీలల్లో మన పిల్లలు చదువుకుంటారు, మన రోడ్ల మీద మనం నడుచుకుంటాం, మన డ్రైనేజీలు కరెక్ట్ అయితే మన కాలనీలు బాగుపడతాయి. కాబట్టి 75 సంవత్సరాల తర్వాత మన పాలమూరు బిడ్డ ఈ రోజు ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్నాడు. 10 సంవత్సరాలు కేసీఆర్ అక్కడ కూర్చొని పాలమూరును ఎండబెట్టిండు, నిధులన్నీ సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్లకు తీసుకుపోయిండు. ఇక్కడ పాలమూరు రంగారెడ్డి పథకాన్ని ఆపేసిండు, మన పంట పొలాలకు నీళ్లు లేకుండా చేసిండు. అక్కడ కాళేశ్వరం పూర్తి చేసిండు 1,00,000 కోట్లతోటి. కేసీఆర్ ఫామ్ హౌస్ కు కాల్వ ద్వారా నీళ్లు తీసుకుపోయి ఇక్కడ మన పంట పొలాలను ఎండబెట్టిండు. కాబట్టి ఈ రోజు మన ముఖ్యమంత్రి చాలా గట్టిగా నిర్ణయం తీసుకున్నాడు. మెదక్ జిల్లాకు 50,000 కోట్లు కేసీఆర్ తీసుకుపోతే అంతకంటే పట్టుదల గల వ్యక్తి మన పాలమూరు బిడ్డ. మన పార్లమెంట్ నియోజకవర్గానికి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు 1,00,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానని చెప్పి ఈ రోజు మన అందరి ముందు కూడా శపథం చేస్తా ఉన్నాడు. అందుకే ఆయన గౌరవం పెంచే విధంగా, ఆయన నిలబెట్టే విధంగా ఆయనకు మనము రిటర్న్ గిఫ్ట్ గా ఈ మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఇవ్వాలని చెప్పి మా ఆడబిడ్డలకు, అక్క తమ్ముళ్లకు, అన్న చెల్లెళ్లకు అందరికీ కూడా చేతులెత్తి నమస్కరించి కోరుకుంటా ఉన్నాం. ఒకవేళ ఏమరపాటున వాళ్ళు చెప్పిందో వీళ్ళు చెప్పిందో విని వేరే పార్టీ ఓటేస్తే పొరపాటున ఏదైనా ఇబ్బంది అయ్యి మనం అనుకున్న రిజల్ట్ రాకుంటే మన ముఖ్యమంత్రి గౌరవం తీసిన వాళ్ళం అవుతాము. ఆయన ఈ రోజు ఢిల్లీలో కూడా ప్రముఖమైన వ్యక్తిగా ఉన్నాడు. ఆయన సొంత ఊర్లో, ఆయన సొంత ఇంట్లో అద్భుతమైన విజయాన్ని మన వంశీచంద్ర రెడ్డి గారిని గెలిపించడం ద్వారా రేవంత్ రెడ్డి గారికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి మన పాలమూరు పౌరుషం ఏందో, మన పాలమూరు గడ్డ తెలంగాణ రాష్ట్రంలో మన జిల్లా వ్యక్తి
మన పాలమూరు ముద్దుబిడ్డ అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంగా మీకున్నటువంటి ప్రతి ఒక్క సమస్య తీరుతుందని నేను హామీ ఇస్తున్నా. మీకు కావాల్సినటువంటి రేషన్ కార్డులు, పెన్షన్లు, ఇందిరమ్మ ఇండ్లు, మీకు కావాల్సినటువంటి వడ్డీ లేని రుణాలు, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు, 500కే సిలిండరు, మీ పిల్లలకు చదువులు, మీ పిల్లలకు ఉద్యోగాలు, వృద్ధులకు వితంతువులకు పెన్షన్లు, ఇవన్నీ కూడా ఇచ్చే బాధ్యత మాది. కాంగ్రెస్ పార్టీకి భారతీయ జనతా పార్టీకి ఉన్న తేడా ఒక్కసారి ఆలోచన చేయండి అమ్మా. మీరే తెలివిగా ఎవరికి ఓటేయాలో నిర్ణయించుకోండి అని చెప్తున్నా మీకు. మీరు చెయ్యి గుర్తు కోటేస్తే 400 ఉంటుంది సిలిండరు, పువ్వు గుర్తులు వచ్చి దాన్ని 1200 చేసిండ్రు, మళ్ళా ఇప్పుడు చెయ్యి గుర్తు వస్తే 500 రూపాయలు అయింది. ఇది బీజేపీకి కాంగ్రెస్ కున్న తేడా. మల్లగిట్లా తప్పుదారి పోయి మల్లగిట్లా బీజేపీకి మీరు ఓటేస్తే ఆ 1200 ఉన్నది 2400 అవుతుంది సిలిండర్. ప్రభుత్వం స్థాపించడానికి జరిగే ఎన్నికలు ఇప్పుడు. మీరందరూ రేపు ఎలక్షన్లల్లా చెయ్యి గుర్తు కోటేస్తే నేను ఎంపీగా గెలుస్తా. నేను ఎంపీగా గెలిస్తే నాకు ఒక ఓటు వస్తుంది. నేను పోయి ఆ ఓటు మనకు తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ కొడుకుకి ఆ ఓటేస్తా. రాహుల్ గాంధీకి ఆ ఓటేస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు. రేపు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి కుటుంబంలో ఒక మహిళా తల్లికి నెలకు 11,000 రూపాయలు మీ అకౌంట్ లోకి వస్తాయనే విషయాన్ని తెలియజేస్తున్నా. మహిళా సంఘాలలో ఉండే వాళ్ళు లక్షాధికారులు కావాలన్నా, మీ పిల్లలు ఉన్నత చదువులు చదువుకోవాలన్నా మీరందరూ కూడా సోనియా గాంధీ గుర్తు, మల్లికార్జున ఖార్గే గారి గుర్తు, రాహుల్ గాంధీ గారి గుర్తు, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారి గుర్తు, రేవంత్ రెడ్డి గారి గుర్తు, మీ అందరి గుర్తు, ఇమ్మడి నారాయణ గారి గుర్తైన చెయ్యి గుర్తుకు ఓటేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఇలా బీజేపీ వాళ్ళు అడుగుతున్నారమ్మా, 400 సీట్లు గెలిపియాలంట వాళ్ళని. ఎన్ని సీట్లు? 400 సీట్లు ఎందుకు గెలిపియాలని అడుగుతున్నారో ఎరికేనా? రాజ్యాంగాన్ని మార్చనీకే. 400 వస్తేనే రాజ్యాంగాన్ని మార్చనీకి వస్తుంది. 400 రాకపోతే రాజ్యాంగం మారనీకే రాదు. అందుకే బీజేపీ వాళ్ళు అబ్కి బార్ 400 పార్ అని 400 సీట్లు ఇవ్వండి అని అడుగుతున్నారు. అమిత్ షానే చెప్పిండు స్వయంగా. వాళ్ళ లీడర్లు చెప్తున్నారు, మేము అధికారంలోకి వస్తే మేము రాజ్యాంగం మారుస్తాము, దళితులకు, గిరిజనులకు, బలహీన వర్గాలకు ఉన్నటువంటి రిజర్వేషన్లు మారుస్తామని బీజేపీ వాళ్ళు చెప్తున్నారు. మనం ఇవాళ అప్రమత్తంగా ఉండాలి. మన పిల్లలు చదువుకోవాలన్నా, మనకు ఉద్యోగాలలో అవకాశాలు రావాలన్నా మనకు రిజర్వేషన్ ఉండాలి. రిజర్వేషన్ ఉండాలంటే చెయ్యి గుర్తుకు ఓటేయాలి. బై మిస్టేక్ పొరపాటున పువ్వు గుర్తు ఓటేస్తే మన దళితుల రిజర్వేషన్లు పోతాయి, మన ముదిరాజుల రిజర్వేషన్లు పోతాయి, మన యాదవ కురుమ మున్నూరు కాపుల రిజర్వేషన్లు పోతాయి, మన బతుకులు ఆగమైతే అనే విషయాన్ని మీరందరూ కూడా గమనించాలనే విషయాన్ని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, నన్ను మీరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగానో లేదంటే కాంగ్రెస్ పార్టీ నాయకుడిగానో చూడకండి. నన్ను మీరు అందరు కూడా మీ బిడ్డలాగా చూడండి, మీ కొడుకులాగా, మీ తమ్ముడులాగా నన్ను ఆదరించండి. మీరు నన్ను ఆదరించి, మీ వాడిగా ఆదరించి, నా గుర్తైన చెయ్యి గుర్తు కోటేసి నన్ను గెలిపిస్తే మీకందరికీ ఒక ఎంపీగా కాదు, ఒక సేవకుడిగా మీకు అందరికీ సేవ చేసుకుంటా అని నా గుర్తుపైన ఓటేయాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా చేతులు జోడించి, ఇక్కడ ఉన్నటువంటి మహిళా తల్లులని, ఇక్కడ ఉన్నటువంటి నా యువ మిత్రులు అందరినీ కూడా కోరుతున్నా.